పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. మహిళా ధ్యానమా చక్రం 2కి స్వాగతం. ప్రపంచము భారతదేశం యొక్క భవిష్యత్ అనేది యువత మీద ఆధారపడి ఉంది. నేటి యువతరము దేశం యొక్క పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ. దేశం కానీ ప్రపంచం కానీ శాంతియుతంగా ఉండాలన్నా, అత్యద్భుతమైన ప్రగతిని సాధించాలంటే అది యువత మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మరి అటువంటి యువత ఇప్పుడు ప్రపంచం లోపల ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎంతోవరకు వారి మీద ఉంది. మరి వారు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, ఫ్యామిలీ సిస్టంలో కానీ, సమాజం యొక్క పరిస్థితులలో వారి యొక్క ప్రభావం ఎలా ఉంది? యాజ్ ఫర్ ది వివేకానంద, యూత్ ఈజ్ ద పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ. 2000 మంది యువకులు ఇచ్చేసేస్తే భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెడతానని చెప్పి అప్పుడు ఒకసారి తన మాటల్లో స్వామి వివేకానంద చెప్పాడు. నేను ఆధ్యాత్మిక వైపుకి యువతను తీసుకెళ్ళడానికి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో బాల్యదశ నుంచే, ఫస్ట్ క్లాస్ నుంచి పత్రి గారి యొక్క ప్రోద్బలంతో, ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో స్కూల్ లోపల ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మెడిటేషన్ రూమ్ ఒకటి పెట్టాం. ఎందుకనంటే విద్యార్థి దశ నుంచి ఆధ్యాత్మిక ఎదుగుదల కనుక ఉంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఫ్యామిలీ సిస్టంలో కావచ్చు, లేదంటే దేశం యొక్క పరిస్థితి వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు పరిస్థితుల్లో కూడా చాలా అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. సో టైం టేబుల్తో పాటు అంటే వాళ్ళ విద్యార్థి దశ యందు ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు మెడిటేషను మంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని లెసన్స్లో కొంత యాడ్ చేసేసి ఒక మెడిటేషన్ రూమ్ సపరేట్ పెట్టేసి పిల్లలకు టైం టేబుల్లో డైలీ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు. సో దాంట్లో తప్పకుండా వాళ్ళు వచ్చి ఒక 5 minutes కానీ 10 minutes కానీ మెడిటేషన్ చేసేసి, టీచర్స్ కూడా కొంచెం ఒక మంచి నేటి వాక్యం అని, తర్వాత కొంచెం మంచి వాక్యాలు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నారు. చాలామంది స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ యువతని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడం ద్వారా ఎన్నో ప్రపంచ దేశాలు చాలా అద్భుతమైన ప్రగతిని సాధించాయి. పర్టికులర్లీ భారతదేశంలో యూత్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. అంటే వాళ్ళ విద్యార్థి దశ ఏంది కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో మెయింటెనెన్స్లో కావచ్చు, తమ విద్యాలయాల్లో కావచ్చు, ఫ్యూచర్లో ఎన్నుకోబోయేటువంటి ప్రొఫెషన్లో కూడా తప్పకుండా వాళ్ళు ప్రగతిని సాధిస్తారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏ రకంగా వాళ్ళు కొంతమంది, అందరని చెప్పలేము, కొంతమంది ఏ రకంగా వాళ్ళు పెడదారి పట్టి దుర్వ్యసనాలు గురైపోయి తమను తాము లైఫ్ని మొత్తం నాశనం చేసుకొని ఏ రకంగా వాళ్ళు సమాజానికి, దేశానికి భారంగా మారుతున్నారో మనం గమనిస్తున్నాం. డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, దుర్వ్యసనాలకి బానిసలు అవుతున్నారు. అమ్మాయిల పైన అనవసరంగా వాళ్ళు చాలా ఒక రకమైనటువంటి అఘాయిత్యాలకు పాడిపడి తన బంగారు భవిష్యత్తును నాశనం చేసేసుకొని చాలా ఎంతో రకమైనటువంటి దుర్వ్యసనాలకు గురైపోయి తమ అధోగతి పాలవుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విద్యార్థి దశలో కొంచెం అన్నా కూడా ఒక స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం. ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది యువతను అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గానికి తీసుకుపోయేటువంటి ప్రధానమైనటువంటి ప్లేస్ ఏదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ టు 10th క్లాస్ వరకు ఒక స్టేజ్, ఫస్ట్ టు 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ మీద ఒక బాల్య దశలో ఉంటాడు కాబట్టి కొంత మనం చెప్పినా కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. కొంత మనం స్పిరిచువల్ డెవలప్మెంట్ని వాళ్ళ లోపల తీసుకొని రావచ్చు. ఇంటర్మీడియట్ స్థాయిలో కొంచెం 50% ఈ బాల్యంలో వేసినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మనము ఫౌండేషన్ అనేది ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక 50% పనిచేసేసి ఆధ్యాత్మిక ఎదుగుదల
ఉండడం ద్వారా, ఆధ్యాత్మిక మార్గం వరకు వాళ్ళు ప్రయాణం చేయడం ద్వారా ఏకాగ్రత వచ్చి వాళ్ళు విద్యారంగంలో అతి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడే కాకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉంటూ, టీచర్స్ని గౌరవిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి పౌరునిగా ఎదగడానికి అవకాశం ఉంది. సో డిగ్రీ స్థాయికి వచ్చేవరకు, డిగ్రీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ స్థాయికి వచ్చేవరకు విద్యార్థుల లోపల, యువత లోపల అప్పుడు పరిపూర్ణమైనటువంటి యువకునిగా రూపొందుతాడు. మరి ఆ రకమైనటువంటి యువకులు ఏ రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు? ఫస్ట్ వాళ్ళకి డిగ్రీ విద్యలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యతో పాటు వీళ్ళకు నైతిక విలువలను నేర్పాలనే ఇంటెన్షన్తో అక్కడ ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకుపోవాలనే ఇంటెన్షన్ గవర్నమెంట్స్కి లేకున్నా కూడా వాళ్ళు మోరల్ వాల్యూస్ను డెవలప్ చేయడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి వీళ్ళకి మార్గం వైపు పయనించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మంచి వక్తలాగా వాళ్ళు తెలిసినటువంటి దానిపైన మంచి వాటిపైన ఎక్కువగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా యూత్ లోపల పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్, వీటి ద్వారా వచ్చేటువంటి నాలెడ్జ్ ద్వారా యువతలో కొంచెమైనటువంటి సామాజిక స్పృహ, దేశభక్తి, ఫస్ట్ దేశభక్తి అనేది వాళ్ళ లోపల మనం ఫస్ట్ దేశం నాకేమిచ్చింది అనేటువంటిది కాకుండా నేను దేశానికి ఏం చేయగలిగినాను అనే ఒక కాన్సెప్ట్ను యూత్ లోపల బలంగా మనం నాటవలసినటువంటి అవసరమవుతుంది. ఈ బాల్య దశలోనే ఆధ్యాత్మిక వైపు తీసుకుపోవడం ద్వారా వాళ్ళు దుర్వ్యసనాలకు లోనవ్వకుండా, ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వకుండా, ఏ రకమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా సమాజంలో ఒక అతి అద్భుతమైనటువంటి పౌరునిగా ఎదిగి దేశానికి ఉపయోగపడి ప్రపంచంలోపనే భారత యువత చాలా అతి అద్భుతమైనటువంటి గొప్ప పేరును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలా స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలలో కావచ్చు, పర్టికులర్ ప్రొఫెషనల్ కాలేజీ లోపల ఈవెన్ దో ఇంజనీరింగ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లోపల పర్టికులర్లీ ఒక సిలబస్ డిజైన్ చేసేసి యూత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దాని పర్టికులర్గా వాళ్ళని ఒక ప్రొఫెషనలిజం వైపు తీసుకెళ్ళడానికి మేము మా డిగ్రీ కాలేజెస్లో సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం ద్వారా నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆ ఆత్మజ్ఞానం ద్వారా నువ్వేదైతే ఇక్కడ విద్యను అభ్యసించావో ఈ విద్య అనేది 10 మందికి ఉపయోగపడి నీ ద్వారా చాలామంది మోటివేట్ అయ్యే విధంగా ఉండాలనే ఇంటెన్షన్తో ప్రొఫెషనల్గా నువ్వు చేసేటువంటి వర్క్, ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి యూత్, కొంచెం స్పిరిచువల్ ఐడియాలజీ ఉన్నటువంటి యూత్ వాళ్ళు చేసేటువంటి సర్వీస్కి, వాళ్ళు చేసేటువంటి వాళ్ళ పర్సనల్ యాటిట్యూడ్కి నార్మల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతారు, వృత్తిలో నైపుణ్యత వస్తుంది, తర్వాత దేశానికి ఉపయోగపడేటువంటి అత్యుత్తమైనటువంటి పౌరులకు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్కి బాల్య దశ నుంచే కొంచెమన్నా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలని మనం చూపించవలసినటువంటి అవసరం అయితే ఉంది. ధ్యానమాల చక్రం 2ను పురస్కరించుకొని సంతోష్ ఫిలిమ్స్ అండ్ పిఎంసి సంయుక్తంగా నిర్వహించినటువంటి లఘు చిత్ర పోటీల్లో చాలామంది యువకులు తమ ప్రతిభను కనపరుస్తూ అత్యద్భుతమైనటువంటి లఘు చిత్రాలను ప్రదర్శించారు. అటు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లాన్ని ఫేస్ చేయకుండా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ చేంజ్ అనేటువంటి ఒక షార్ట్ ఫిలింలో అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతూ ఈ క్యాన్సర్ నా లైఫ్ అయిపోయింది, నేను చచ్చిపోతాననేటువంటి సిస్టమ్ లోపల ఆ అమ్మాయికి ఒక ఆధ్యాత్మికమైన ఏదో రకంగా ఆ ధ్యానం అనేటువంటి మార్గం దొరికింది. ఆ ధ్యానం చేయడం ద్వారా ఆమె ఆత్మవిశ్వాసం పెంచుకొని, ఆమె పెంచుకున్నటువంటి ఆత్మవిశ్వాసమే ఆమె లైఫ్ ఎండ్ అయిపోయింది అనేటువంటి లైఫ్ నుంచి నార్మల్ కండిషన్కి వచ్చేది.
సో సమస్య గురించి చాలామంది యూత్ నవేడేస్ ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మన లైఫ్ అయిపోయింది, మేము సాధించలేము, మేము ఇంక మాకు ఉద్యోగం రాలేదు, ఇక మా లైఫ్ అయిపోయింది అని చెప్పి చాలామంది యువకులు వాళ్ళు ఏం చేసేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. ఆ యూత్ లోపల ఆ రకమైనటువంటి అది రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి కొంచెం అన్న ఒక స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళ లోపల ఉంటే వచ్చిన దాంతో సాటిస్ఫాక్షన్గా ఈ చిన్న ఉద్యోగం వచ్చిందా, నేను చదివినటువంటి ఎడ్యుకేషన్ వేరు, నాకు వచ్చినటువంటి ఉద్యోగం వేరు అనే దానిలో కూడా డిసప్పాయింట్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం కానీ సైకలాజికల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తును వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. సో ఆ రకంగా కాకుండా దేశం కొరకు మనము జీవించాలి, మన ఫ్యామిలీ కొరకు ఉండాలి అనేటువంటి ఇంటెన్షన్తో వాళ్ళు కనుక ఆలోచిస్తే ఆ రకమైనటువంటి సూసైడల్ టెండెన్సీకి రారు. మరి యూత్ లోపల ప్రధానంగా ఈ రకమైన సైకలాజికల్ డిజార్డర్స్ రావడము, సూసైడల్ టెండెన్సీకి వెళ్ళడము, ఆత్మనున్య భావతంతో వాళ్ళు జీవించడానికి ప్రధాన రీజన్ ఏంటంటే కొంచెం అన్నా కూడా వాళ్ళ లోపల స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం. సో ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఫ్యామిలీ సిస్టంలో కావచ్చు, వాళ్ళని కొంచెం కనుక మోటివేట్ చేసేసి కొంచెం ఆధ్యాత్మిక మార్గం వై కనుక వాళ్ళని మనము డైవర్ట్ చేయగలిగి చేసేస్తే అత్యద్భుతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు ప్రపంచానికి వచ్చి ఫ్యామిలీ కావచ్చు, సమాజానికి, దేశానికి అత్యద్భుతమైనటువంటి మహానుభావులుగా ఎదుగుతారు. సో పర్టికులర్గా ఎక్కువగా మనం యూత్కి రోల్ మోడల్గా వివేకానందన్ తీసుకుంటాము. ఆ వివేకానందన్ యొక్క మోటివేషన్ ద్వారా చాలామంది యూత్ ధ్యానము, ఆత్మసాక్షాత్కార స్థాయినటువంటి బుక్ తీసుకొని ఎంతో ఎన్లైటన్మెంట్ అయిపోయి సేవ చేస్తున్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు విద్యార్థుల లోపల. ఎడ్యుకేషన్ సిస్టంలోనే మన ఇండియన్ సిస్టమ్ ఇట్స్ ద గ్రేటెస్ట్ సిస్టమ్. ఎందుకనంటే ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు వాళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం పొందడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళందరికీ ప్రయత్నం చేస్తూ, అయినా కూడా కొన్ని సంఘ విద్రోహ శక్తులు భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఇంటెన్షన్ కావచ్చు చేస్తూ ఈవెన్ డ్రగ్ కల్చర్ని తీసుకొచ్చేసేసి యూత్లో ఒక రకమైనటువంటి వాళ్ళు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం కొంత జరుగుతున్నది. దానికి అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకు కొంచెం సైకలాజికల్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. పర్టికులర్లీ మంచి సాహిత్యాన్ని ఒక మంచి బుక్స్ చదవడం ద్వారా యూ సెలెక్ట్ ఏ గుడ్ ఫ్రెండ్ ఇన్ ద కాలేజ్. ఆ ఫ్రెండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఒక మంచి స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ నాలెడ్జ్, ఆ ఫ్రెండ్ వల్ల కూడా కొన్నిసార్లు వాళ్ళ లోపల మార్పు వచ్చేసేసి ఫ్రెండ్ వల్లనే కొన్ని దుర్వ్యసనాలకు లోనేవాడు ఉన్నాడు, స్పిరిచువల్గా ఎదిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి స్నేహితులు, మంచి బుక్స్ చదవడము, తర్వాత డైలీ కొంచెం అన్న మెడిటేషన్ కనుక చేస్తే తప్పకుండా యూత్ లోపల వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగి టువర్డ్స్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు లోపల కూడా వాళ్ళు చేసేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, వాళ్ళ వృత్తిలో కావచ్చు తప్పకుండా అత్యద్భుతమైన స్థానానికి ఎదిగి వాళ్ళు షూర్గా దేశానికి ఉపయోగపడే మహానుభావులుగా తయారవుతారు. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో నవేడేస్ కొత్తగా సెలెక్ట్ చేసినటువంటి యూత్కి వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చేసేసి ప్రొఫెషనల్ ట్రైనింగ్ లోపలనే కొంచెం అన్నటువంటి ఒక ఈ మెడిటేషన్ యాడ్ చేసేసి ధ్యానం ద్వారా కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ ద్వారా ఎక్కువ వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ మేనేజ్మెంట్స్ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్తో సంబంధం లేకున్నా కూడా వాళ్ళ కంపెనీ యొక్క డెవలప్మెంట్ గురించి రీసెంట్గా అపాయింట్ అయినటువంటి యువత కార్పొరేట్ సంస్థల లోపల వాళ్ళు డెఫినెట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్తో పాటుగా కొద్దిమంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లాంటి కొన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కావచ్చు, వాళ్ళ ఆధ్యాత్మిక వేత్తలను పిలిచేసేసి ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా విద్యార్థుల లోపల ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చి ఆ కంపెనీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు. ఒక కంపెనీ భారతదేశంలో డెవలప్ అయిందనంటే దేశంలో ఆటోమేటిక్గా ఆర్థికంగా కూడా ఎంతో డెవలప్ అయిపోతుంది. ప్రతి వాళ్ళు యూత్ నాకు జాబ్ వస్తేనే నేను జాబ్ చేస్తాను, స్వతహా కూడా వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి మోటివేషన్ స్కిల్స్ అనుకుంటే
ఈ దే విల్ క్రియేట్ సమ్ దర్ ఓన్ రియాలిటీ. అంటే వాళ్ళే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసేసేసి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఇచ్చేటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభుత్వాల మీదనే డిపెండ్ అయిపోయి, ప్రభుత్వం జాబ్ ఇస్తేనే నేను చేసేస్తానని చెప్పి నిరుద్యోగిలాగా తిరుగుతూ ఏ రకమైనటువంటి లేకుండా కొంత వాళ్ళు దారి తప్పేటువంటి అవకాశం కూడా చాలామంది ఉండి వాళ్ళు సైకలాజికల్గా డౌన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ చాలా ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి మార్గం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. యూ హ్యావ్ టు క్రియేట్. గవర్నమెంట్ కెనాట్ ప్రొవైడ్ ది ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి, అందరికీ, యువత అందరికి కూడా ప్రభుత్వం కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ అనేది పాసిబుల్ అవ్వదు. కొంత పర్సెంటేజ్ వస్తుంది. ఈవెన్ దో గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్లో కూడా సక్సెస్ అయినటువంటి యూత్ కంపల్సరీ వాళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నటువంటి స్టూడెంట్సే చాలామంది ఉన్నారు ఐఏఎస్లో. ఈవెన్ దో సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత యూ అపాయింటెడ్ యాజ్ అన్ సపోజ్ యూత్ అపాయింటెడ్ యాజ్ అన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ఎస్పీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు దేశభక్తి ఎక్కువగా, సర్వీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. చేసేస్తూ అవినీతి లేకుండా అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కొరకు వాళ్ళు ఎంతగానో కృషి చేస్తుంటారు. ఇక్కడ మనం ఆలోచిస్తే భారతదేశం యొక్క భవిష్యత్తు మొత్తము యూత్ మీదనే డిపెండ్ అయి ఉన్నది. మరంత అద్భుతమైనటువంటి దేశ భవిష్యత్తు యువత మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సర్వీసెస్ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కొరకు కాకుండా దేశం యొక్క అభివృద్ధి గురించి పాటుపడే విధంగా కనుక ఉంటే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రదేశంగా నిలబడే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది యువత కేవలం మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రైవేట్ సంస్థ కానీ నాకు ఎంప్లాయ్మెంట్ కలిగజేస్తేనే నేను దాంట్లో జాబ్ చేస్తాను అనేటువంటి ఐడియాలజీతోని ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 to 30% ఉంటారు. సో ఆ రకమైనటువంటి డిపెండెన్సీ ఫిలాసఫీ కాకుండా యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్. చేసేసి నీ ఫ్రెండ్స్, సపోజ్ యువర్ మెకానికల్ ఇంజనీర్, యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ స్టెబిలిటీ అండ్ కొంచెం 10 మందికి ఎంప్లాయ్మెంట్ నువ్వే ప్రొవైడ్ చేయొచ్చు. ఆ రకమైనటువంటి దాని మీద చాలామంది ఈవెన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో కూడా చాలామంది యూత్ ఇప్పటికీ పార్టిసిపేట్ చేస్తున్నారు. సైంటిఫిక్ డెవలప్మెంట్లో రీసెర్చ్ స్కాలర్స్కి ఈవెన్ పీజీ తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ లోపల ఎక్కువగా వాళ్ళు పరిశోధనాత్మకంగా ఉండి భారతదేశానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని ఐడియాలజీ తీసుకొని యూత్ అనే వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేస్తుండేవాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా మోటివేట్ చేసేటంటే ఒక మంచి మోటివేషనల్ స్పీకర్గా తీసుకోవచ్చు. మోటివేటెడ్ ఈవెన్ డ్రీమ్ హై అనేటువంటి కాన్సెప్ట్తోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళని ఆధ్యాత్మికమైన పరిస్థితి తీసుకురాని కాకుండా ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపలనే దాన్ని ఇంక్లూడ్ చేసేస్తాడు. దానివల్ల చాలామంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఇచ్చిన డ్రీమ్ హై అనేటువంటి కాన్సెప్ట్తోని చాలామంది యూత్ వాళ్ళు ఎంతో మంది చైతన్యం అయిపోయి తమ జీవితాల లోపల ఎంతో మంచి అద్భుతం సాధించినటువంటి వాళ్ళు చాలామంది యూత్ మోటివేట్ అయ్యారు. ఆయన తర్వాత స్వామి వివేకానంద కావచ్చు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, చాలామంది ఆధ్యాత్మికవేత్తలు యూత్ను మోటివేట్ చేసేస్తే ఆధ్యాత్మికంగా ఎదిగి అభివృద్ధిని సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజెంట్ భారతదేశం లోపల. మరి ఇంత అద్భుతమైనటువంటి యూత్ని దేశానికి అత్యద్భుతమైనటువంటి యువతగా తయారు చేసేసి ఇవ్వాలనంటే అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఒక ఆధ్యాత్మిక సంస్థలకి వాళ్ళ సహకారంతో మాత్రమే యువతని ఆధ్యాత్మిక మార్గం వరకు తీసుకెళ్ళి వాళ్ళు ఏ రకమైనటువంటి దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా సంఘ విద్రోహ శక్తులుగా మారకుండా ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ప్రజెంట్ ఆలోచిస్తే ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత పర్సెంటేజ్ వరకు అయితే కమర్షియలైజ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి యూత్ని మోటివేట్ చేసేస్తూ. ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ సొసైటీ పెట్టిన ఫార్మేషన్ లోపలనే ఈ నామ్స్లో పడేది ఉంటుంది. దానిలో కూడా ఫస్ట్ ఎన్ఎస్ఎస్, నేషనల్ సోషల్ సర్వీస్, ఈవెన్ స్పోర్ట్స్ అండ్ గైడ్స్,
ఆ కార్యక్రమాల లోపల కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేసేస్తూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా చాలామంది యూత్ని ఇంటర్నేషనల్ కనెక్షన్స్ అంటే భారతదేశంలో భారతీయ స్టూడెంట్స్ ఈవెన్ విదేశాలకు వెళ్ళడము, విదేశీయులు మన భారతదేశానికి రావడము, ఆ యూత్ అంతా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఏం జరుగుతున్నది, ఎవ్రీథింగ్ దే విల్ సెర్చ్ ఇన్ దిస్ యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా 60% వరకు చాలా అద్భుతమైన దాన్ని ఉపయోగించుకొని డెవలప్మెంట్కి వస్తున్నారు. కానీ ఒక 40% యువత ఈవెన్ సోషల్ మీడియా ద్వారా చాలా దుర్భరమైన జీవన స్థితికి కూడా వచ్చే వాళ్ళని మనం చాలామంది గమనిస్తున్నాం. ఆ సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ వెపన్. ప్రజెంట్ యూత్కి సోషల్ మీడియా అనేది చాలా అద్భుతమైనటువంటి సాధనంగా ఉంది. ఆ సాధనాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే విధంగా యూత్ ప్రయత్నం చేయాలి తప్పితే దాన్ని వేరే రకంగా వాళ్ళ మనసుని కలిసివేసే విధంగా, వాళ్ళ సైకలాజికల్ డిస్టర్బ్ చేసే విధంగా అటువంటి ప్రోగ్రామ్ను చూసినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి దూరం అయిపోతాడు. తర్వాత సంఘ విద్రోహక శక్తి తయారైపోయి సమాజానికి ఒక రకమైనటువంటి చాలా ఛాలెంజింగ్ పర్సనాలిటీగా తయారవుతాడు. అంటే సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ వెపన్ అయినా కూడా దాన్ని ఉపయోగించినటువంటి స్థాయి అనేది యూత్ లోపల దాదాపు 40% దాన్ని మిస్యూజ్ చేసేస్తూ తమ జీవితాలను తమ నాశనం చేసుకుంటున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే యూట్యూబ్లో అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. సో వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు ఏ ప్రోగ్రామ్ని కనుక వాళ్ళు చూజ్ చేసుకుంటే ఆ రకమైనటువంటి ఎదుగుదల, ఆ రకమైనటువంటి ప్రయాణము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ తల్లిదండ్రులు కావచ్చు, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళ మేనేజ్మెంట్స్ కావచ్చు, కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే డెఫినెట్గా తల్లిదండ్రుల మీద ఉంది. ఈవెన్ దో ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంది. ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్స్ లోపల వాళ్ళ యొక్క యాటిట్యూడ్, ఒక సైకలాజికల్ యాటిట్యూడ్ అనేది తెలుస్తూ ఉంటుంటుంది. ఈ అబ్బాయి ఎలా, హౌ ఈజ్ ట్రావెలింగ్ ఈజ్ లైఫ్, ఏ రకంగా యాటిట్యూడ్ ఉంది, ఇతనిలో యాటిట్యూడ్ చేంజ్ వచ్చిందా అని గమనించినప్పుడు పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు పోయేటువంటి మార్గాన్ని మనం డైవర్ట్ చేసేటువంటి అవకాశం కానీ, లేదంటే ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేటువంటి ఆధ్యాత్మిక వేత్తల యొక్క ప్రసంగాలు వినిపించడం ద్వారా కావచ్చు, వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేయడం ద్వారా యూత్ని చెడు మార్గం నుంచి మంచి మార్గాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో దేశం లోపల, పర్టికులర్లీ భారతదేశం లోపల ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఎడ్యుకేషన్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని కొంతమన్నా సిలబస్లో కొంత ఒక పార్ట్ లాగా చేంజ్ చేసేసి ఆ రకంగా జరుగుతున్న కార్యక్రమాల లోపల సక్సెస్ఫుల్గా అది నిర్వహించడం జరగట్లేదు. బికాజ్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కాన్సన్ట్రేషన్ వస్తలేదు. వాళ్ళు ఏ దారికి వెళ్ళాలో తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితికి వస్తున్నారు. వచ్చి నిరుద్యోగులుగా మారి సైకలాజికల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి కుటుంబానికి, సమాజానికి, దేశానికి భారంగా మారిపోయి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో తల్లిదండ్రుల మీద ఆధారపడలేక, ఉద్యోగం రాక, ఏం చేయాలని తెలియనటువంటి సిచ్యువేషన్ లోపల చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల కొంచెం అన్న వాళ్ళ లోపల ఆధ్యాత్మిక అనేటువంటి దాన్ని సెల్ఫ్ రిలేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయకపోవడం ద్వారా ఈ రకంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. యూత్ లోపల ప్రధానంగా మనం నెలకొల్పోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం ద్వారా ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ వర్క్. అంటే నేను ఆల్రెడీ బీటెక్ చేశాను, ఇక్కడ చిన్న దాంట్లో నేను ప్రోగ్రామర్గా చేయను, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలంటే ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ వర్క్. సర్వీస్ ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడ సేవాభావమే వాళ్ళ లోపల ప్రధానంగా మనం ఇంజెక్ట్ చేయాలి. సేవాభావం ఉండేటట్టుగా ఉండాలి తప్పితే నేను చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, కొద్దిమంది డాక్టర్స్ పర్టికులర్ వీళ్ళు గ్రామీణ ప్రాంతాల లోపల ప్రభుత్వం వాళ్ళు అలాట్ చేస్తే దాదాపు చాలామంది వెళ్ళట్లేదు. డాక్టర్స్ వెళ్ళట్లేదు, టీచర్స్ కూడా వెళ్ళట్లేదు. మేము అంత మారుమూల గ్రామాలలో మరి సర్వీస్ చేయాలన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో అంటే ప్రజలు కూడా వాళ్ళు కూడా మానవులే కదా, వాళ్ళకు కూడా మన భారతదేశం నువ్వు చదువుకున్నట్టుంటే చదువు వాళ్ళకు కూడా ఉపయోగపడాలి కదా. అందరూ అర్బన్ లోపలనే ప్రతి యువకుడు నేను ఆ సిటీలో మాత్రమే జాబ్ చేస్తాను,
నేను రూరల్కి వెళ్ళాను అని అనుకుంటే మరి గ్రామీణ ప్రాంతాల లోపల వాళ్ళకి సేవ చేసేవాళ్ళు ఎవరు? ఒక స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఒక యువకుడు నేను గ్రామీణ ప్రాంతాల లోపల అంటే వాళ్ళకి సేవ చేయడానికి, నేను చదువుకున్నటువంటి చదువు ఉపయోగపడే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విలేజ్ లోపలికి వెళ్ళడము, విలేజర్స్కి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక టీచర్గా అపాయింట్ అయినటువంటి ఒక యువకుడు ఒక గ్రామాన్ని మార్చవచ్చు. గ్రామాల్లో అంటే సపోజ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఉంటారు. కేవలం స్టూడెంట్స్కే కాకుండా అడల్ట్ ఎడ్యుకేషన్ లోపల ఈవెన్ ద పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చేసేసి వాళ్ళ లోపల ఎన్నో రకాలైన విలేజ్ని మార్చినటువంటి యువకులు చాలామంది ఉన్నారు. విలేజ్ లోపల ఇప్పటికీ చాలామందిలో మూఢనమ్మకాలు ఉన్నాయి, నిరక్షరాస్యత ఉంది, బీదరికం ఉంది. వీటిపైన ఒక ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి యువకుడు తన ఆత్మజ్ఞానాన్ని, తన దేశానికి సేవ చేయాలంటే దేశభక్తి ద్వారా ఒక గ్రామానికి ఉపాధ్యాయునిగా అపాయింట్ అయ్యి అక్కడికి వెళ్ళి కేవలం విద్యార్థులకి ఎడ్యుకేషన్ సిస్టమే కాకుండా విలువలు అంటే పెద్దవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ లోపల అంటే మూఢనమ్మకాలు దూరం చేయడానికి వాళ్ళని మోటివేట్ చేస్తాడు. తర్వాత అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈవెన్ తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లోపల ఒక చైతన్యం అయిపోయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా వచ్చినప్పుడు ఒక రైతు చైతన్యవంతంగా ఏ రకంగా వ్యవసాయం చేయొచ్చు, ఆధునిక పద్ధతిలో కూడా ఏ రకంగా వ్యవసాయం చేయొచ్చు అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ లోపల ఈవెన్ అక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ వస్తుంది. తర్వాత వాళ్ళ మూఢనమ్మకాలు పోతాయి, వాళ్ళ లోపల కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల వస్తుంది. అంటే ఒక యువకుడు తను నేర్చుకున్నటువంటి స్పిరిచువల్ డెవలప్మెంట్ని, దాని ద్వారా వచ్చేటువంటి ఆత్మవిశ్వాసం ద్వారా దేశాన్ని నేను సేవ చేయాలి, దేశం నాకేమిచ్చింది కానీ దేశాన్ని నేను చేయగలుగుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయ్యి కేవలం చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమే కాకుండా తల్లిదండ్రులతోనిచ్చి, రైతులతో, అన్ని రకాల అక్కడ ఉన్నటువంటి యూత్తోని, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో యూత్ ఏంటంటే వాళ్ళు కేవలము ఈ కమ్యూనికేషన్ సోషల్ మీడియాని అంతగా ఉపయోగించుకునేటువంటి సిస్టమ్ లేకుండా వాళ్ళు ఒక అగమ్య గోచరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మార్గదర్శిగా ఒక యువకుడు ఆధ్యాత్మికంగా ఎదగడం ద్వారా ఈవెందో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు, వ్యవసాయదారులు, యూత్ లోపల ఇంత అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చేసేసి చాలామంది చేస్తూ ఉన్నారు. చాలామంది మన పిరమిడ్ మాస్టర్స్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడము, వాళ్ళు ఫ్రీగా బుక్స్ ఇవ్వడము, తల్లిదండ్రులను మోటివేట్ చేసేటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రధానమైన ఇంటెన్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపలే అక్కడ విద్యార్థి దశలో మన పిరమిడ్ మాస్టర్స్ వెళ్ళి మెడిటేషన్ నేర్పించడము, మంచి బుక్స్ ఇవ్వడము, వాళ్ళు అప్పుడప్పుడు మన ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకోవడం ద్వారా విద్యార్థి దశ యందు ఆధ్యాత్మిక ఎదుగుదలకు వస్తే ప్రపంచంలో కూడా అతి అద్భుతమైనటువంటి మహానుభావానికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక ఇంజనీర్, ఒక టీచర్ కావచ్చు, ఒక డాక్టర్ గ్రామీణ ప్రాంతాల లోపల ఎంతోమంది రకరకాలైనటువంటి డిసీజ్తో బాధపడుతున్నారు. కేవలం వాళ్ళకు అవేర్నెస్ లేక చాలామంది చనిపోతున్నారు, ఈవెన్ అంటువ్యాధులకు గురవుతున్నారు. ఒక ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి ఒక వైద్య విద్యార్థి గ్రామీణ ప్రాంతాల లోపల నేను సేవ చేయాలి అనేటువంటి సంకల్పంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ లోపల ఒక అవేర్నెస్, ఒక హెల్త్ అవేర్నెస్, ఏ రకంగా ఫుడ్ తినాలి, ఏ రకంగా మన జీవన విధానం వల్ల ఈ రోగాల నుంచి మనం బయటపడవచ్చు. స్వయంకృతాపరంతో కూడా చాలా డిసీజెస్ ఉంటాయి. సో దాని మీద ఒక వైద్య విద్యార్థి, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ కొంచెం ఆధ్యాత్మిక ఎదుగుదల కనుక వస్తే తనకుండే వచ్చేటువంటి ఆత్మజ్ఞానం ద్వారా తన ప్రొఫెషనల్స్లో గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల బీద వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసేస్తూ వాళ్ళకి ఆరోగ్య సూత్రాలను ఎన్నో నేర్పిస్తూ తప్పకుండా వాళ్ళని మంచి ఉత్తమ పౌరులుగా చేయడానికి, ఆనందంగా జీవించడానికి ఉపయోగపడతాడు. సపోజ్ ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉన్నాడు. అగ్రికల్చర్ సైంటిస్టులు సిటీలో ఉండి రీసెర్చ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఉండదు. ఆ రీసెర్చ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడితే ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతి భారతదేశం సాధిస్తుంది. వాళ్ళ లోపల కూడా
చాలామంది రైతులు ఏం చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఏ రకంగా నవీన పద్ధతి లోపల వ్యవసాయాన్ని సాగు చేసేసి తమ ఏ రకమైన పంటను పండిస్తే లాభదాయకంగా ఉంటుంది అనే గైడ్ చేసే వాళ్ళు లేక అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు కేవలం రీసెర్చ్ అనేది సిటీలో మాత్రమే చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి రైతులతో మమేకమైపోయి ఏ రకమైన నాణ్యమైన విత్తనాలు ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా పంట సాగు చేయాలంటే నవీన పద్ధతులు వాళ్ళ రీసెర్చ్ను రైతుల దగ్గర కనుక చేస్తే తప్పకుండా రైతులు అత్యద్భుతమైన ప్రగతిని సాధించి ఎంతో దిగుబడి వచ్చేసేసి ఈ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోరు. వాళ్ళు ప్రభుత్వాల నుంచి రుణాలు తీసుకుంటున్నారు, మంచి పద్ధతి లోపల వ్యవసాయం చేయలేక వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు సక్రమైన పద్ధతిలో గైడ్ చేయకపోవడం ద్వారా అన్ని రకాల నష్టపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. సో ఇక్కడ కూడా ఒక అగ్రికల్చర్ చేసినటువంటి విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి రైతులను మోటివేట్ చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చు. వ్యవసాయ రకంగా దిగుబడి రావడం ద్వారా ఎంతో దేశ ప్రగతి కూడా ఉపయోగపడేటువంటి, అంటే దీన్ని బట్టి మనకు వైద్య విద్యార్థి కావచ్చు, ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఇవన్నీ తీస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఏ రంగాన్ని చూజ్ చేసుకున్నా కూడా తప్పకుండా అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. తన వ్యక్తిగతం నాకు ఇక్కడ ఏమొస్తుంది, నాకెంతో లాభం వస్తుంది అనేటువంటి కొంత తన లాభం గురించి ఆలోచించేటువంటి యువత సామాన్యమైన యువతగా ఉంటారు. సమాజం హితం గురించి ఆలోచించే వాళ్ళు మహానుభావులు అనేటువంటి యువతగా ఎదిగి పెద్దవాళ్ళ యొక్క ప్రశంసలు, ప్రభుత్వాల యొక్క ప్రశంసలు పొంది చాలా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక మార్గదర్శిలాగా నిలుస్తాడు. ఒక యువకుడు ఏమీ లేని నిర్వీర్య స్థితి లోపల ఆత్మహత్య చేసుకున్నటువంటి యూత్ ఉన్నారు. సమాజాన్ని చైతన్యపరిచేసేసి ఒక మార్గదర్శిగా వచ్చేటువంటి యూత్ కూడా ఉన్నారు. మరి రెండిట్లో ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే ఆత్మనూన్యభావంతో దశాదిశలైన వైపు ప్రయాణిస్తూ చేయడానికి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళ లోపల కొంచెం అన్నా కూడా ఆధ్యాత్మిక అనేటువంటి ఎదుగుదల లేకపోవడము, తను ఏం కావాలో తనకు తెలుసుకోలేని సిచ్యువేషన్ లోపల ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడు. అదే బాల్య దశ నుంచి విద్యార్థి దశ నుంచే ఒక ధ్యానం కావచ్చు, ఆధ్యాత్మిక ఎదుగుదల, మంచి బుక్స్ చదవడం ద్వారా, మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదిగి తను ఏం చేయాలో, దేశానికి ఏం చేయాలో, తన ఫ్యామిలీకి ఏ రకంగా హ్యాపీగా ఉంచాలనే ఇంటెన్షన్తో ఒక ప్రొఫెషన్ అనుకొని ఒడిదొడుకులైన కంపల్సరీ వస్తుంటాయి లైఫ్లో. ఈవెన్ విద్యార్థి దశలో కావచ్చు, ప్రొఫెషన్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఎక్కడైనా కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను అధిగమించడానికి అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటి సాధనము ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆధ్యాత్మిక ఏదైనా స్పిరిచువల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు విల్ పవర్ క్రియేట్ అవుతుంది. ఆ విల్ పవర్ క్రియేట్ అవ్వడం ద్వారా అత్యద్భుతమైన మంచి పౌరునిగా తయారైపోయి తన సమస్యలు తను పరిష్కరించుకొని ఎదుటి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించి అత్యద్భుతమైన మహానుభావునిగా ఎదుగుతాడు. మేము ఈ మహిళా ధ్యానమా చక్రం దాన్ని అనుసరించి కండక్ట్ చేసినట్టు లఘు చిత్రాల లోపల చాలామంది యూత్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతాను, నాకు ఇక ప్రయోజనం లేదు చేసినప్పుడు ఎవరి ద్వారానో ధ్యానాన్ని తెలుసుకొని ధ్యానం చేయడం ద్వారా ఆ అద్భుతమైన శక్తి నా లోపలనే ఉంది, నేను నా ఉద్యోగాన్ని ఎదుర్కొనేటువంటి సమయము సందర్భము ఆ మార్గము నా లోపల ఉంది తెలుసుకోలేక, తెలుసుకుంటే ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు? ఆధ్యాత్మిక ఎదుగులై నువ్వు ధ్యానం చేయడం ద్వారా నీ లోపల ఒక ఎన్లైటన్మెంట్ వచ్చి నీకే ఆటోమేటిక్గా ఆ మార్గం అనేది నీ ముందుకు వచ్చేస్తుంది. దాని ద్వారా ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళు కంపల్సరీ మంచి మార్గాన్ని పోయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ఫిలింలో అమ్మాయి ఎంత చెప్పినా కూడా వాళ్ళ అమ్మ చెప్తే కాన్సన్ట్రేషన్ చదవదు, నువ్వు మెడిటేషన్ చేయమ్మా, మెడిటేషన్ చేయడం ద్వారా నీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఆ కాన్సన్ట్రేషన్తో నీకు అద్భుతమైన ప్రగతి వస్తుందమ్మా అని చెప్పి తల్లి మోటివేట్ చేస్తే కూడా అమ్మాయి నెగ్లెక్ట్ చేస్తుంది. తర్వాత ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చి ఒక స్పిరిచువల్ మాస్టర్ ఆ అమ్మాయిని మోటివేట్ చేయడం ద్వారా ఆ అమ్మాయి ధ్యానం చేయడం ద్వారా చాలా 10/10 నాకు వచ్చినాయి అమ్మ అని చెప్పి మమ్మీతో వాళ్ళ తల్లితో చెప్తుంటుంటుంది. అంటే ఒక స్పిరిచువల్ మాస్టర్ వచ్చి మోటివేట్ చేయడం ద్వారా ఆ అమ్మాయి మోటివేట్ అయిపోయి
తను నేనేం సాధించలేను చిరాకు పడుతూ ఎడ్యుకేషన్ సిస్టంలో కాన్సన్ట్రేషన్ లేకుండా ఏకాగ్రత లేని చదువు నిరర్ధకం అనేది, అది గుర్తుండదు. సో ఏకాగ్రత సాధించి 10/10 సాధించి తన లోపల ఒక ఆత్మవిశ్వాసం డెవలప్ చేసుకొని అతి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి ఒక్కొక్క లఘు చిత్రాన్ని చూపెట్టారు. తర్వాత ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ ప్రధానమైన కమ్యూనికేషన్ స్కిల్. చాలామంది స్టూడెంట్స్ స్టేజ్ ఫియర్ ఎక్కువ, వాళ్ళకి తన నాలెడ్జ్ ఉంటుంది, స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలంటే భయం, ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయం, తన నాలెడ్జ్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలుగుతారు. తమ లోపల భావాలను వ్యక్తీకరించేసేసి 10 మంది మెప్పును పొందేటువంటి అవకాశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ది యూత్. యూత్ ప్రజెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషన్, it's a very very important thing. You have to motivate the other people, you have to motivate to the you himself, you are motivated by the very good books, when you are reading the books, when you are inspired by some other speeches. ఆ వచ్చినటువంటి ఆ మోటివేషన్ ద్వారా అతి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వచ్చినటువంటి మేము పెట్టినటువంటి లఘు చిత్ర పోటీ లోపల ఎక్కువగా యూతే పార్టిసిపేట్ చేసినారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక ఎదగడం కాకుండా తను ఎలా ఎన్లైట్ అయ్యాడు, తను ఒక ప్రాబ్లమ్స్ ఎలా అధిగమించాడు. ఒక అమ్మాయి క్యాన్సర్ చేయించింది, ఒక అబ్బాయి నిరుద్యోగే కాకుండా మంచి ఉద్యోగమే కాకుండా తను చేసి వచ్చాడు. తర్వాత ఎంతో ఈవెన్ ఎనిమల్స్, యు గ్రాట్యూడ్ అబౌట్ ది ఎనిమల్స్, ఇతరుల పట్ల ఈవెన్ మనుషుల పట్లనే కాకుండా జంతువుల పట్ల ఏ రకంగా మనము జీవహింస జరగకుండా ఉండాలి. హింస జరగకుండా ఉండి జీవహింసను ఏ రకంగా ప్రోత్సహించాలి అనే ఇంటెన్షన్తో జంతువుల పట్ల హౌ యూ డెవలప్ ది గ్రాటిట్యూడ్ అనే ఇంటెన్షన్ కూడా వాళ్ళు చూపెట్టడం జరిగింది దాంట్లోపల. సో జంతువులు స్వచ్ఛమైనటువంటి మనస్తత్వంతో ఉంటాయి, కల్మషం ఉండదు. వాటితోనే ఒక సోల్మేట్, బెటర్ సోల్మేట్గా ఈవెన్ దో పశువులతో అనుబంధం పెంచుకున్నటువంటి వాళ్ళు రైతులు చాలామంది ఉన్నారు. సొంత బిడ్డల్లాగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ గొర్రెల కాపర్లు కావచ్చు, తర్వాత ఈవెన్ రైతులు కావచ్చు, ఎంతోమంది ఎక్స్ట్రాడినరీ రిలేషన్ డెవలప్ చేసినటువంటి సందర్భం చాలా ఉంది. యువత దేశానికి కావచ్చు ప్రపంచానికి అత్యద్భుతంగా ఉపయోగపడాలంటే తప్పకుండా వాళ్ళ లోపల కొంచెం ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది చాలా అవసరము. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్తో అనుబంధం ఏర్పరచుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కేవలం ఉద్యోగ అవకాశాలు ఎలా రావాలి అనేటువంటి కాన్సెప్ట్లనే ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా యువత లోపల ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు కొంచెం ఆధ్యాత్మిక ఎదుగుదలను డెవలప్ చేయడానికి మార్గం చేయాలి. స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా విద్యార్థి దశ నుంచి కంపల్సరీగా స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి వాళ్ళకు ధ్యానం కావచ్చు, ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలకు కృషి చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ లోపల ఆధ్యాత్మిక ఎదుగుదల వచ్చేసేసి ప్రపంచానికి దేశానికి ఉపయోగపడేటువంటి మహానుభావులుగా ఎదుగుతారు. యూత్ ఆధ్యాత్మిక ఎదుగుదల ఉన్నప్పుడు మాత్రమే సోషల్ మీడియాను పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి నాలెడ్జ్ ద్వారా దేశానికి ఉపయోగపడేట్టుగా, సమాజానికి ఉపయోగపడేట్టుగా, కుటుంబానికి ఉపయోగపడేట్టుగా ఎదుగుతారు. తప్పితే ఆధ్యాత్మిక ఎదుగుదల లేనటువంటి విద్యార్థులు 40% తమ లైఫ్ని సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి దుర్వ్యసనాలకు బానిస అయిపోయి, డ్రగ్స్కు బానిస అయిపోయి సమాజానికి, దేశానికి, కుటుంబానికి చాలా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా మారుతున్నారు. అమ్మాయిలను చంపేస్తున్నారు. కేవలం ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల వాళ్ళ లోపల ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోవడం ద్వారా వచ్చేటువంటి ప్రమాదం. సో ఈవెన్ ఐశ్వర్ వివేకానంద కావచ్చు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, బ్రహ్మర్షి పత్రిజీ,
ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి యొక్క యూత్ను మోటివేట్ చేసేటువంటి యొక్క సిస్టమ్ లోపల చాలామంది ఈవెన్ మన పైమా మాస్టర్స్ కావచ్చు, చాలా మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ధ్యాన విద్యార్థి కార్యక్రమాలు తీసుకొని ధ్యాన విద్యార్థి కార్యక్రమాల ద్వారా స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళ విద్యార్థులకు మంచి ధ్యానం నేర్పించడము, వాళ్ళకి ఆధ్యాత్మికమైన బుక్స్ ఇవ్వడం అనేది ఒక ప్రాజెక్ట్ ద్వారా చాలా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు మన పైమా యూత్ చాలామంది. సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆధ్యాత్మికంగా యూత్ను పైకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఆధ్యాత్మికమైన కొంచెమన్నా వాళ్ళ లోపల ఎదుగుదలను మనం క్రియేట్ చేసేసినప్పుడు యూత్ తప్పకుండా వాళ్ళను వాళ్ళు సంస్కరించుకొని దేశానికి, సమాజానికి, ప్రపంచానికి కూడా అత్యద్భుతమైన రోల్ మోడల్ తయారైన యువకులుగా తయారవుతారు. కాబట్టి ఆ రకమైన ప్రజెంట్ సమాజం లోపల సామాజిక బాధ్యతగా చూసినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు తప్పకుండా యూత్కి ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని తయారు చేసినప్పుడు యూత్ పెడమార్గాన పోకుండా తను ఏ జాబ్ వస్తే ఆ జాబ్ను సాటిస్ఫాక్షన్గా లెవెల్లో చేసేస్తూ ఈవెన్ గ్రామీణ ప్రాంతాల లోపల సేవ చేసేస్తూ ప్రజల యొక్క సేవనే ప్రతి వాళ్ళు ఈవెన్ ఆధ్యాత్మికంగా కావచ్చు ఏ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రధాన మెయిన్ గోల్ ఈజ్ టు సర్వీస్ ద సొసైటీ. ప్రజలకు సేవ చేయడమే అతి అద్భుతమైన మార్గం. సో ఆ మార్గం వైపు యూత్ని తీసుకెళ్లాలంటే తప్పకుండా వాళ్ళ లోపల కొంచెం అన్నా కూడా ఆధ్యాత్మికమైన ఎదుగుదలని తప్పనిసరి అవసరము. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల బాల్యదశలోనే ఎస్టాబ్లిష్ చేయాలి. ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఈవెన్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్లో సహకారం తీసుకొని చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా చాలామంది ఈ మోటివేషన్ చేయడం కొరకు ఈవెన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో కూడా ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా టెక్నికల్ స్టూడెంట్స్ కూడా ఈవెన్ వాళ్ళకి తప్పకుండా ఈ ఆధ్యాత్మికమైన ఎదుగుదల గురించి పాఠ్యాంశాలు చేర్చినప్పుడు సో ఆ రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈవెన్ దో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొఫెషనల్గా ఎదుగుతున్నాడు కానీ వాళ్ళు ఇప్పుడు హ్యుమానిటీ ఉండట్లేదు. ఆ హ్యుమానిటీ అనేది లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆధ్యాత్మికమైన అవేర్నెస్ లేకపోవడము, ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేకపోవడం ద్వారా వాళ్ళ లోపల మానవత్వం లేకుండా ఆ ప్రొఫెషన్ లోపల ఎంతో నిర్వీర్యమైపోయి అవినీతి పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నారు, అమ్మాయిలను చంపుతున్నారు. అమ్మాయిలను ఎంతో అద్భుతంగా వాళ్ళను ఆదరించాలి, గౌరవించాలంటే స్థాయి నుంచి యువకులు చాలామంది ఆ రకానికి వెళ్తున్నారు. కొంతమంది యువతులు ఈవెన్ దో లేడీస్ కూడా జెంట్స్లో కొంత పర్సెంట్ వాళ్ళు కూడా కొన్ని సోషల్ మీడియా ప్రభావం వల్ల కావచ్చు, ఆధ్యాత్మిక ఎదుగుదలలో లేకపోవడం ద్వారా కూడా కావచ్చు, వాళ్ళు కూడా కొంత దుర్వ్యసనాలకు బానిస అయిపోయి సమాజానికి వాళ్ళు కూడా కొంత కంటకంగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే యువకులు 100% దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడి అత్యద్భుతమైనటువంటి మహానుభావులుగా తీర్చిదిద్దేటువంటి ఎదుగుదల అనేది కేవలము కొంచెమన్నా స్పిరిచువల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి సాధ్యపడుతుంది. యువత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించినప్పుడే దేశము, సమాజము, కుటుంబము, ప్రపంచం అంతా బాగుంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి యూత్ మొత్తం భారతీయులు కావచ్చు అని కూడా డెఫినెట్గా కొంత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకునేటువంటి ప్రధానమైన ఏంటంటే ధ్యానం ద్వారా మాత్రమే అత్యద్భుతమైనటువంటి నీకు స్పిరిచువల్ డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూషన్ తప్పకుండా ధ్యానాన్ని వాళ్ళ పాఠ్యాంశంలో చేర్చి వాళ్ళతో పాటుగా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.